brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। దిశ మీరు ఇయర్ వారీగా వేసాం. ఈ లెక్కలన్నీ మనం ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పంపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వస్తారు. అదే ఇక్కడ చూస్తే ఈ సినారియోలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 13.5% గ్రోత్ రేట్ వచ్చినా ఈరోజు మీరు చూసినప్పుడు కింద చూస్తే యాక్చువల్గా గ్రోత్ అయింది ఆ రోజు 23-24కి 14,22,000 కోట్లు. అదే కానీ 13.5% గ్రో అయితే నెక్స్ట్ మీరు చూస్తే 16,46,000 కోట్ల రూపాయలు గ్రోత్ వచ్చేది. దీనివల్ల డిఫరెన్స్ 5 సంవత్సరాల్లో 2,24,000 కోట్ల రూపాయలు డిఫరెన్స్. అంటే 5 సంవత్సరాల్లో కలిస్తే 7,24,000 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి వచ్చిండేది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రానికి 76,195 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేది. ఈ 76,000 కోట్లు వచ్చుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ తిరిగి అప్పులు చేసే కార్యక్రమం లేకుండా చేసేదానికి అవకాశం వస్తుంది. అదే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది 15% గ్రోత్ అనుకున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ 12.94% గ్రోత్ వచ్చింది. రాబోయే సంవత్సరం నుంచి 15% సాధించాలనుకుంటున్నాం. అది కానీ మనం చేసుంటే అధ్యక్ష ఈరోజు ఇంకా 94,856 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి వచ్చేది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇవన్నీ మనం దీనివల్ల ప్రభావం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో మీరు చూస్తే పర్ క్యాపిటా ఇన్కంలో మీరు చూస్తే మామూలుగా వచ్చుంటే కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చూసినప్పుడు 13.5%తో మనం గ్రో అయింటే 41,706 కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం తలసరి ఆదాయం పెరిగేది. ఈరోజు మనం 10,000 15,000 ఇవ్వడం కాదు, ప్రజల ఆదాయం పెంచాలి. అదే మరి ప్రభుత్వం యొక్క వనరులు పెంచాలి. ఇది పెంచుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అదే కానీ 15% పెరిగితే అదనంగా 60,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ అధ్యక్ష ఇవన్నీ చేయని దానివల్ల ఈరోజు ఏం జరిగిందని ఒక్కసారి చూస్తే నెక్స్ట్ స్లైడ్ రాష్ట్రం అప్పుల పాలైంది. 19 మార్చికి 3,75,295 కోట్ల రూపాయలు అప్పుంటే 12 జూన్ 2024కి 9,74,556 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. అదే అధ్యక్ష అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ వచ్చి 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్స్ యొక్క డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. దగ్గర 36,000 కోట్లు. పవర్ సెక్టర్లో డ్యూస్ అవన్నీ చూస్తే 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీస్ అన్ని కాంట్రాక్టర్లకి అన్ని దగ్గర అప్పులు పెట్టేస్తే 1,13,244 కోట్లు. ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ ఆల్ దీస్ థింగ్స్ చూస్తే 1,196. మొత్తం చూసినప్పుడు దేశ 9,74,556 కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్ళారు. కడాన నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. కానీ కడాన దేశ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ ఇస్తారు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా తెలివైన ప్రభుత్వం అవి కూడా సింక్రనైజ్ చేసుకొని సమర్థవంతంగా ఉపయోగిస్తాం. 93 ప్రోగ్రాములు ఉంటే 93 ప్రోగ్రాములు కూడా డిఫంక్ట్ అయిపోయినాయి. ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పంపిస్తే
వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా చేయడం, వాళ్ళు పంపించిన డబ్బులు కూడా వాడేయడం,